హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా వదిన మా పిల్లలమందరం కలిసి బాబా టెంపుల్కి అనేసి వెళ్ళామండి. అక్కడ ఒక పెద్ద నెమలి కనిపించిందండి. నెమలి ఇక్కడే గుడిలోనే ఉంటుందంట ఎప్పుడు. ఈరోజు మాత్రం బయట ఉండింది గేటు దగ్గర. వీడియో తీశాను. అలాగే మా పిల్లలు కూడా నెమలి చూసారనేసి అదే పనిగా దగ్గర నుంచి వెళ్ళామండి. ఆ నెమలి దగ్గర పెద్దగా ఈకలు వచ్చి పెద్దగా ఉన్నాయి. అప్పటి నుంచి నెమలి గుడిలోనే ఉండిందంట. గుడి వాళ్ళే పెంచారు. మేమైతే సరదాగా బాగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఈ నెమలి బయటికి వచ్చేసి చాలామందిని పొడుస్తుందంట. సో అందువల్ల ఈ నెమలిని పట్టుకొని మళ్ళీ లోపల పెట్టేద్దామని చెప్పి ఎంతో ట్రై చేస్తున్నారు చాలామంది. కానీ అది దొరకట్లేదు, వెళ్ళిపోతూ ఉంది. మా పిల్లలందరికీ ఫొటోస్ అండ్ వీడియోస్ చూపించాము. దగ్గర నుంచి నెమలి చూశారు. వాళ్ళు చాలా భయపడుతున్నారు, అది ఎక్కడ వచ్చి పొడి చేస్తుందో అనేసి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వాటి ఈకలు మన ఇంట్లో ఉండడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉందండి. ఇంట్లో ఈకలు ఉంటే చాలా మంచిది. రాధాకృష్ణుల పటం అలా దగ్గర అలా పెట్టుకుంటే చాలా మంచిది. చూడండి, అది తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంది. అక్కడంతా ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి, కానీ అది దొరకట్లేదు. రోజు ఊర్లోకి వచ్చి అరుస్తూ ఉంటుందండి. నేను కూడా ఇంతకుముందు చూశాను 2-3 టైమ్స్ అలా. ఈరోజు ఎప్పుడు క్యాప్చర్ చేద్దాం అనుకుంటాను, బట్ కుదరలేదు. ఈరోజు అక్కడ ఉంటే వీడియోస్ తీసి పెట్టాను, చూడండి. చాలా పెద్దదిగా ఉందండి. చాలా బాగుంది నెమలి. సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి, తెలిసే ఉంటుంది అందరికీ. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్, ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతా కిరణ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా నెమలిని పట్టుకునేసి టెంపుల్ లోపల పెట్టేశారు. అది ఇప్పుడు కూడా విడిపించుకోవాలని ఎంతో ట్రై చేసింది, బట్ అది ఇంకా రాదు, లోపలే ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.